ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన సినిమాకి చాలా సౌండ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ డిటిఎస్, అలాగే డాల్బీ అట్మాస్, అలాగే స్టీరియో సౌండ్, అలాగే 5.1, 7.1 అని చెప్పి చాలా రకాలు ఉన్నాయి. చాలామందికి తెలియదు అసలు ఇవన్నీ ఏంటి, అసలు వీటి వల్ల మనకి యూస్ ఏందని చెప్పి చాలామంది అయితే వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. ఇది ఎక్కడ యూట్యూబ్లో అయితే ఇప్పుడు ఎక్కడా లేదు. నేనే ఫస్ట్ టైం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో డిటిఎస్ అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది. మీరు చాలా సినిమాలు థియేటర్లో చూసినప్పుడు చాలా సినిమా థియేటర్లో డిటిఎస్ఏ సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఒక 6 years బ్యాక్ వచ్చింది డాల్బీ అట్మాస్. సో డాల్బీ అట్మాస్ కూడా మీకు అందరికి తెలిసి ఉంటుంది ఇప్పటికి. సో చాలామంది అయితే డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారని చెప్పి అనుకుంటున్నాను. సో కొంతమంది అయితే చేస్తుంటారు అనుకుంటున్నాను. సో డిటిఎస్, డాల్బీ అట్మాస్, అలాగే స్టీరియో 5.1 ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి అసలు ఏంటి, దానివల్ల అసలు దానివల్ల మనకి ఏ ఎక్స్పీరియన్స్ చేస్తాం, అది ఏ సినిమాలో ఏవైతే సౌండ్ టెక్నాలజీస్ ఎక్కువ సినిమాల్లో వాడతారనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. డిటిఎస్ని చూడండి. డిటిఎస్ అనేది అది పెద్ద సౌండ్ టెక్నాలజీ అది. సో అది మన ఇప్పుడు ఒక 10 years బ్యాక్ సినిమాలన్నీ చూసుకుంటే 10 years బ్యాక్ కదా, 6 years బ్యాక్ డాల్బీ అట్మాస్ రాకముందు అయితే ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్క సినిమా డిటిఎస్లో రిలీజ్ అయ్యేది. డిటిఎస్ సౌండ్తోనే రిలీజ్ అయ్యేది. ఇప్పటికీ డిటిఎస్ వస్తుంది అనుకోండి. సో మ్యాక్సిమం అందరూ ఇప్పుడు వచ్చి డాల్బీ అట్మాస్ అయితే వాడుతున్నారు. సో అది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి, అది 3D సౌండ్ కాబట్టి అందరూ డాల్బీ అట్మాస్ అయితే వాడుతున్నారు. డిటిఎస్ అనేది ఇప్పుడు ఎవరు అంతగా యూస్ చేయరు. సో దానికి ఎవరు మక్కువ చూపించట్లేదు. డిటిఎస్ అయితే ఇంతకుముందు చాలా ఫేమస్. అసలు డిటిఎస్ కోసం చాలామంది థియేటర్స్ కూడా వెళ్ళేవాళ్ళు. సో మామూలుగా ఫోన్లో చూసే సినిమా వేరు, థియేటర్లో చూసే సినిమా వేరు, డిటిఎస్ సౌండ్తో చూసే సినిమా వేరు. సో అందుకే మీరు ఎప్పుడైనా థియేటర్లో చూసినంత ఎక్స్పీరియన్స్ మీకు ఫోన్లో చూస్తే రాదు. చూసుకోండి, ఎందుకంటే అక్కడ డిటిఎస్ సౌండ్ ఉంటుంది, అది ఇక్కడ స్టీరియో సౌండ్ ఉంటుంది. మీ ఫోన్స్లో స్టీరియో సౌండ్ ఉంటుంది. యూట్యూబ్లో డిటిఎస్, డాల్బీ అట్మాస్ ఉండవు. యూట్యూబ్ అనేది కేవలం స్టీరియో సౌండ్ సపోర్ట్ చేస్తుంది. మీరు డాల్బీ అట్మాస్ సౌండ్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినా సరే అది ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు కన్వర్ట్ చేసుకొని స్టీరియో సౌండ్తో మీకు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ డిటిఎస్ అంటే ఏంటంటే డిజిటల్ సౌండ్. సో డిజిటల్ సౌండ్ అంటే క్లారిటీగా ఉంటుంది, మంచి గుడ్ క్వాలిటీస్ ఆడియో అవుట్పుట్ ఉంటుంది. డిటిఎస్ అనేది ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీ చుట్టూ తిరుగుతుంది. సో డిటిఎస్ అనేది స్టీరియో వేరు, 5.1 అది వేరు, తర్వాత చెప్తాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ 20 minutesలో నేను డిటిఎస్, డాల్బీ అట్మాస్ గురించి నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరికి తెలియదు కూడా డిటిఎస్ అసలు ఏంటి, అసలు దీని కథ ఏంటో తెలియదు, డాల్బీ అట్మాస్ ఏంటో కూడా తెలియదు. సో ఇప్పటికైతే చాలామంది అయితే ఈ తేడా అయితే తెలియదు. సో మన సినిమా వాళ్ళు ఖచ్చితంగా అయితే వాళ్ళు సినిమాకి ఎంతైతే ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తారో అంతే ఇంపార్టెంట్ సౌండ్కి కూడా ఇస్తారు. సో సౌండ్ ఉంటేనే కదా అందరూ బాగా ఎక్స్పీరియన్స్ చేశారు సినిమాని. సో సౌండ్ సరిగా లేకపోతే ఎవరు సరిగా చూడరు సినిమాని. సో ఇంకా రెండోసారి చూడరు సినిమాని. సో డిటిఎస్ డిజిటల్ సౌండ్. సో డిటిఎస్ అనేది ఇప్పుడు అన్నీ లైక్ నెట్ఫ్లిక్స్లో సపోర్ట్ చేస్తుంది డిటిఎస్. నెట్ఫ్లిక్స్ డాల్బీ అట్మాస్ డిటిఎస్ సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ యూట్యూబ్ వచ్చి స్టీరియో సౌండ్. యూట్యూబ్ వచ్చి మామూలుగా ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, సో వాటిలో ప్లే అయ్యే వీడియోస్ అన్ని స్టీరియో సౌండే. అవి మీకు నెక్స్ట్ 20 minutes అయితే మీకు చెప్తాను. సో బాగా ఇక్కడ ఉప్పుగా ఉంది. నేను ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉప్పుగా ఉంది, కొంచెం నీరసం కూడా ఉంది. సో నేను మ్యాక్సిమం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇదైతే మ్యాక్సిమం అయితే వీడియో కొంచెం ఎక్కువ లెంత్ ఉంటుంది. మ్యాక్సిమం అయితే నేను త్వరగా కంప్లీట్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో డిటిఎస్ అంటే చుట్టూ సౌండ్. మరి డాల్బీ అట్మాస్ అంటే ఏంటి? డాల్బీ అట్మాస్ 3D సౌండ్. అంటే మీకు ఆ సినిమాలో ప్లే అయ్యే సౌండ్ మీకు మీ ముందే మీ చుట్టుపక్కల జరుగుతున్నట్టే ఉంటుంది. అర్థమైందా మీకు చెప్పింది? 3D సౌండ్. సో డిటిఎస్ అనేది 3D సౌండ్ కాదు, డాల్బీ అట్మాస్ అనేది 3D సౌండ్. సో అంటే ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ సినిమాలో లైక్ మీరు చెప్తాను అండి,
లైక్ సినిమాలో మీకు వర్షం పడుతూ ఉందనుకోండి, మీకు కూడా ఇక్కడ నిజంగా మనం ఇక్కడ కూడా వర్షం పడుతున్నట్టు వినిపించింది. సో మీ బ్యాక్ సైడ్ కానీ, సో బ్యాక్ సైడ్ సౌండ్స్ వస్తుంటే కూడా మీకు కూడా ఇక్కడ నిజంగా నిజంగా ఇక్కడ కూడా వస్తున్నాయి అన్నట్టు అనిపించింది మీకు. సో అదే డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్ అంటే 3D సౌండ్. సో మీరు ఆ సినిమాని ఇంకా రియలిస్టిక్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక హీరో ముందున్నాడు అనుకోండి, వీళ్ళ వెనకాల వచ్చి గన్ను తీసాడు అనుకోండి, గన్ను ఇచ్చి ఇలా రీలోడ్ చేశాడు అనుకోండి, ఆ సౌండ్ అనేది మీకు మీ వెనక రీలోడ్ చేసినట్టు వినపడుద్ది. సో ఇది డాల్బీ అట్మాస్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్. అది డాల్బీ అట్మాస్ ప్రతి ఒక్క సినిమా, ఎవ్రీ సినిమా, హాలీవుడ్ సినిమా, ఇండియన్ సినిమా, ఏ సినిమా అయినా వాళ్ళు డాల్బీ అట్మాస్ని ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు. డిటిఎస్ని అయితే ఇప్పుడైతే వదిలేస్తారు. డిటిఎస్ ఇంతకుముందు ఫేమస్ అది, కానీ ఇప్పటికీ ఫేమసే, కానీ ఎవరు తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. డాల్బీ అట్మాస్ అయితే అది ఇప్పుడు వరల్డ్ వైడ్ అయితే ఫేమస్ అయింది. దాన్ని 7.1 సరౌండెడ్ సౌండ్ అంటారు. 5.1 వేరు, 7.1 వేరు. 7.1 సౌండే డాల్బీ అట్మాస్. సో డాల్బీ అట్మాస్ అంటే చాలు, ఆ సినిమా చూడకుండా ఏది పడితే సినిమా చూసేస్తున్నారు ఆడియన్స్. ఓన్లీ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకోసమే. ఇప్పుడు ఈ డాల్బీ అట్మాస్ అంటే నెట్ఫ్లిక్స్ చేస్తుంది, అమెజాన్ కూడా చేస్తుంది అన్నారు, కానీ అది మ్యాక్సిమం అయితే వాళ్ళు ఇంకా అన్ని ఏరియాస్లో అయితే వాళ్ళు సపోర్ట్ చేయలేదు. సో త్వరలో చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. యాపిల్ టీవీ అయితే డాల్బీ అట్మాస్, డిటిఎస్ అయితే కాదు, డాల్బీ అట్మాస్ ఓన్లీ డాల్బీ. సో స్టీరియో సౌండ్ అంతే. సో మీకు కేవలం మీరు మీ యొక్క మొబైల్ ఫోన్స్లో మీరు డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందుగా మీ ఒక మొబైల్ ఫోన్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చే ఫోన్స్లో అయితే మీకు ఐఫోన్ 11 వచ్చి మీకు డాల్బీ అట్మాస్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. సో మిగతా ఫోన్ గురించి అయితే తెలీదు. సో ఐఫోన్ 11 అయితే మీకు డాల్బీ అట్మాస్ అది. సో మీరు డాల్బీ అట్మాస్ మూవీస్ ఏవైనా ప్లే చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మీరు ఒకసారి ఐఫోన్ 11 ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకుని చూడండి, మీకు అర్థమైపోద్ది డాల్బీ అట్మాస్ ఏంటంటే. మీరేమో ఐఫోన్లో యాపిల్ టీవీ అని ఉంటుంది, యాపిల్ టీవీలో కేవలం మ్యాక్సిమం డాల్బీ అట్మాస్ మూవీసే ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసిన మూవీసే ఉంటాయి. సో ఆ మూవీస్ మీరు ప్లే చేసి చూడండి, సౌండ్ మామూలుగా ఉండదు. నిజంగా మీరు సినిమా మీ ముందే జరుగుతున్నట్టు ఉంటుంది, మీ చుట్టుపక్కల జరుగుతున్నట్టే ఉంటుంది. సో ఆ సౌండ్స్ కానీ. సో అదే డాల్బీ అట్మాస్ అంటే. ఇంకా డిటిఎస్ అనేది మీకు తెలుసు కదా, జస్ట్ మామూలుగా బిగ్ సౌండ్, డిజిటల్ కొంచెం క్వాలిటీ సౌండ్తో ఉంటుంది. సో డిటిఎస్ కన్నా డాల్బీ అట్మాస్ ఇంకా క్వాలిటీ, ఇంకా బెస్ట్ రియలిస్టిక్ సౌండ్. సో ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఇప్పటికీ డిటిఎస్ గురించి అలాగే డాల్బీ అట్మాస్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా దీని పరంగా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కింద అడగండి, మీకు రిప్లై ఇస్తాను. సో ఇది నా ఫస్ట్ ఛానల్ కాబట్టి నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను. సో మీరు నా ఛానల్ని నా వీడియోస్ చూసి మీరు సపోర్ట్ చేయాలి. ఇంకా మరిన్ని మీకు తెలియని ఆసక్తికరమైన వీడియోస్ మీకోసం చేస్తాను. మీరు నా వీడియోస్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. సో మర్చిపోకండి. అలాగే మీరు చూసే ప్రతి వీడియో లైక్ కొట్టాలి. లైక్ కొట్టకపోతే మీరు నా వీడియోస్ అనేది రికమెండ్ కావు, ఎక్కువ మందికి చేరలేవు. సో నేను మీకోసం ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. సో ఓకే, మనం ఇప్పుడు డిటిఎస్ గురించి తెలుసుకున్నాం, అలాగే డాల్బీ అట్మాస్ గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు 5.1 అంటే ఏంటి, స్టీరియో సౌండ్ అంటే ఏంటి అని తెలుసుకుందాం, నేను చెప్తాను. కానీ మనం ఇంకా డిటిఎస్ గురించి మనం పూర్తిగా తెలుసుకోలేదు, డిటిఎస్ డాల్బీ సౌండ్ అనేది. సో మీరు ఎప్పుడైనా ఈ మధ్య ఎప్పుడైనా సినిమాకి థియేటర్స్కి వెళ్ళి ఉంటారు. సో మీరు అక్కడ గమనించండి, ప్రతి ఒక్క సినిమా థియేటర్లో వాళ్ళు డాల్బీ అట్మాస్ అని చెప్పి రాసుంటారు. మామూలుగా బయట నీట్గా స్టైల్గా డాల్బీ అట్మాస్ అని ఐకాన్ పెట్టి రాసుంటారు. సో అంటే దాని అర్థం ఏంటంటే ఆ థియేటర్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది. సో ఓన్లీ కేవలం డాల్బీ అట్మాస్. సో మీరు అంటే అందులో ఓన్లీ డాల్బీ అట్మాస్ మూవీస్ ప్లే అవుతాను కాదు. సో ఒక డాల్బీ అట్మాస్ మూవీ సపోర్ట్ చేసే మూవీ వచ్చిందంటే అందులో ఆ థియేటర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అది. సో డిటిఎస్ మూవీస్ కూడా మామూలుగా నార్మల్గా ప్లే అవుతాయి ఆ థియేటర్స్లో. ఓన్లీ డాల్బీ అట్మాస్ ఉన్న థియేటర్కి అయితే డాల్బీ అట్మాస్ అని చెప్పి సింబల్ వేసి ఉంటుంది. ఇంకా డిటిఎస్ అయితే మామూలుగానే ఉంటుంది, మామూలు సౌండే. సో ఇప్పుడు విలేజెస్లో అయితే మీకు డాల్బీ అట్మాస్ అయితే అంతగా ఉండదు, ఎక్కువ డిటిఎస్ఏ ఉంటుంది. సో డిటిఎస్ఏ ఫేమస్ విలేజెస్లో కావచ్చు, టౌన్స్లో కావచ్చు.
సో ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ అంతా డిటిఎస్ఏ. సో డిటిఎస్ అంటే అప్పుడు చాలా ఫేమస్. సో డిటిఎస్ కోసమే సినిమాకి వెళ్ళేవాళ్ళు అప్పుడు. సో డిటిఎస్ సౌండ్ భలే ఉండేది. కానీ ఇప్పుడు డాల్బీ అట్మాస్ అనేది వచ్చింది. సో మనం ఓన్లీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, డాల్బీ అట్మాస్ అని రాసి ఉంటుంది. లేకపోతే అక్కడ టికెట్ కౌంటరో లేకపోతే ఇంకెవరో ఉంటారు కదా, మేనేజర్ ఎవరో, అక్కడ వాళ్ళు అక్కడ వర్క్ చేస్తే, ఆ సినిమా థియేటర్ వర్క్ చేసే వాళ్ళు అడగండి, అన్న ఈ థియేటరు డాల్బీ అట్మాస్ అయినా కాదా అని. వాళ్ళు మీకు చెప్తారు డాల్బీ అట్మాసే కాదా అని. సో ప్రతి ఒక్క థియేటర్ అయితే డాల్బీ అట్మాస్తోనే కడుతున్నారు. సో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తోనే తీసుకొస్తున్నారు. అలాగే మీరు కూడా ఒక థియేటర్ని కట్టాలంటే మీరు ఖచ్చితంగా జనాలకు నచ్చే విధంగా కట్టాలి. అంటే సౌండ్ పరంగానో, లేకపోతే స్క్రీన్ పరంగానో, లేకపోతే విజువల్ పరంగానో మీరు ఆడియన్స్ని మీరు ఇంప్రెస్ చేయాలి. అప్పుడే మీకు మీ థియేటర్కి ఎక్కువ మంది లైక్ చేసి వస్తారు. సో అందుకని డాల్బీ అట్మాస్ డిటిఎస్ అనేది చాలా ముఖ్యం. డాల్బీ అట్మాస్ డిటిఎస్ అనేది తక్కువ కాదు, డిటిఎస్ కన్నా ఎక్కువ డాల్బీ అట్మాస్ ఇప్పుడు. సో మీకు తెలిసి ఉంటుంది ఈ గురించి. మీకు నేను ప్రత్యేకంగా అయితే నేను చెప్పాల్సిన అయితే అక్కర్లేదు. మ్యాక్సిమం అయితే నేను మీకోసం ఎక్కువ వీడియోస్ ట్రై చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకి ఫోన్స్లో కూడా అందరూ ఎక్కువ డిటిఎస్ అండ్ డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎక్కువ మంది థియేటర్స్కి వెళ్తున్నారు. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అవి రావటం వల్ల అయితే మనకి డిటిఎస్ ఎక్కువ థియేటర్స్కి అయితే వెళ్ళట్లేదు. సో అందుకే వాళ్ళకి ఈ డాల్బీ అట్మాస్ డిటిఎస్ అంటే వాళ్ళకి తెలియదు. సో ఓన్లీ థియేటర్స్కి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. సో మీరు ఎప్పుడైనా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసేటప్పుడు సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా పడిద్ది, ఇంట్రో పడిద్ది డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్ అయితే డాల్బీ అట్మాస్ అని పడిద్ది, డిటిఎస్ అయితే డిటిఎస్ అని పడిద్ది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మన యూట్యూబ్ అనేది వాళ్ళకి స్టీరియో సౌండ్ సపోర్ట్ చేస్తారు. సో మీకు ఇప్పుడు తెలుస్తున్నారు కదా, మనం డిటిఎస్ అలాగే స్టీరియో సౌండ్ అంటే డిటిఎస్ అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ ఏంటో. సో మీకు నెక్స్ట్ 5.1 సౌండ్ అలాగే స్టీరియో సౌండ్ కూడా చెప్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు ఈ సౌండ్స్ గురించి తెలుసుకుంటారు. సో రేపు మీకు ఎవరైనా దీని గురించి అడిగితే మీరు ఈజీగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయొచ్చు. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకి మీ ఉదాహరణ తెలుస్తుంది. సో ఇంకా ఇద్దరు మీకు తెలియజేస్తుంది. సో అందుకే చెప్తాను, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని, వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ అడిగి నా ఛానల్ లైక్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేయమనండి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలు, నా ఛానల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఓకేనా. మనం నెక్స్ట్ వచ్చేసి కాసేపు కొంచెం బ్రేక్ తీసుకుంటాను. ఆ తర్వాత మనం 5.1 అంటే ఏంటి, అలాగే స్టీరియో సౌండ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అలాగే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అది ఏంటో తెలుసుకుందాం, ఆర్టికల్ కూడా తెలుసుకుందాం. ఓకేనా. ఓకే, మనం ఇప్పుడు డాల్బీ అట్మాస్ గురించి తెలుసుకుందాం, అలాగే డిటిఎస్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం 5.1 అలాగే స్టీరియో సౌండ్ గురించి మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు సపోజ్ లైక్ యూట్యూబ్ కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, లేకపోతే నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, G5 కావచ్చు, చాలా ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, నా మైక్ పడిపోయింది. సో ముందుగా ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో, స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తున్నారో, వాళ్ళని ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మనం ఇప్పుడు డిటిఎస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మనం డిటిఎస్ డాల్బీ అట్మాస్ గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు 5.1 అలాగే స్టీరియో సౌండ్ గురించి తెలుసుకుందాం. సో వెయిట్ చేయండి, బయట సౌండ్ వస్తుంది. మ్యాక్సిమం అయితే నేను నా రూమ్లో సెటప్ చేస్తున్నాను. సో నేను ఇంకా మీరు నాకు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ నేను ఇంకా అప్డేట్ అవుతాను. సో మీకైతే అలా డిస్టర్బెన్స్ అయితే ఇంకా రాదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే డిస్టర్బెన్స్ రాదని చెప్పేసరికి నేను ఈ వీడియో ఇప్పుడు ఈ టైంలో చేస్తున్నాను. లేకపోతే నేను అసలు చేయను కూడా చేయను ఇలా డిస్టర్బెన్స్ వస్తే. సో ఇప్పుడే నైట్ టైమ్స్ చేస్తాను, ఇది ఈవినింగ్ టైం కాబట్టి నేను చేయను. సో మనం ఇప్పుడు సౌండ్స్ గురించి అయితే చాలామంది తెలియదు. డిటిఎస్ కావచ్చు, డాల్బీ అట్మాస్, 5.1 స్టీరియో, 7.1 అది చాలామంది తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఓవర్కే ఏం చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. అలాగే నాకు ఈ వీడియోని నచ్చితే మీకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి కావచ్చు, లేకపోతే మెసెంజర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, చాలామంది ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్. సో వాటన్నిటికీ మీరు షేర్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ వ్యూస్ వస్తాయి.
అలాగే నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు కాబట్టి ఆ ఫాలోవర్స్ ద్వారా నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకోవాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. సో ఖచ్చితంగా నన్ను నా యొక్క బాధ అర్థం చేసుకొని మీరు నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, మీరు జస్ట్ 1 సెకండ్ పని, జస్ట్ మీరు ఫోన్లో ఇలా చూస్తుంది, జస్ట్ క్లిక్ చేయటమే అంతే. సో అలా క్లిక్ చేయడం 1 సెకండ్ పని, దానివల్ల మీకు వచ్చే నష్టం ఉండదు, అలాగే మీకు లాభం కూడా ఉండదు. సో మీరు జస్ట్ క్లిక్ చేయటం వరకే. అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా మీరు క్లిక్ చేసుకోండి. ఇంకా మీకు మరిన్ని అప్డేట్ అయితే వస్తాయి. మీకు మరిన్ని రోజు డైలీ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఎస్ఎన్కైతే నేను ఈ సౌండ్స్ సినిమా సంబంధించింది అయితే నేను చేస్తున్నాను. సో మీరు ఇంకా దీని పరంగా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కొంచెం కామెంట్స్ అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనా? మనం ఇప్పుడు డిటిఎస్ గురించి చెప్పుకున్నాం. డిటిఎస్ అనేది 2000 నుంచి 2014 వరకు డిటిఎస్. సో అంతవరకు అది బాగా ఫేమస్. ప్రతి ఒక్క సినిమా ఆ డిటిఎస్ఏ వాడేవాళ్ళు. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు అందరూ ప్రతి ఒక్క సినిమా డాల్బీ అట్మాస్లోనే తీస్తున్నారు. సో మీరు కొంతమంది అయితే ఎక్కువ మోస్ట్ ఆఫ్ దెమ్ డాల్బీ అట్మాస్, కొంతమంది అయితే డిటిఎస్, ఇంకొంతమంది అయితే డాల్బీ సరౌండెడ్ సౌండ్. సో డాల్బీ సరౌండెడ్ సౌండ్ అంటే లైక్ గేమ్స్, మీకు డిజిటల్ గేమ్స్ ఉంటాయి. సో మీరు PS4 కావచ్చు, లేకపోతే PC గేమ్స్ కావచ్చు, అట్లా ఉంటాయి. ఆ వీడియో గేమ్స్కి యూస్ చేసే సౌండ్ ఏ సౌండ్ అంటే డాల్బీ సరౌండెడ్. సో ఆ డాల్బీ సరౌండ్ ఏంటంటే అది ఓన్లీ కేవలం వీటికి టీవీ షోస్కి, టీవీ గేమ్స్కి, వాటికే. సో మీరు అది సినిమాకి కూడా వాడచ్చు, కానీ దానివల్ల అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మీ సినిమాని బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాలంటే మీరు డిటిఎస్ బెస్ట్, అలాగే డాల్బీ అట్మాస్ బెస్ట్, అలాగే ఇంకా ఏం బెస్ట్ కదా స్టీరియో సౌండ్ అన్నీ జస్ట్ నార్మల్గా వీడియోస్కి అయితే మనకి వస్తుంది. షార్ట్ ఫిలిమ్స్కి. సో షార్ట్ ఫిలిమ్స్కి అయితే మీకు మ్యాక్సిమం అంత స్టీరియో సౌండ్ కాబట్టి అందరూ యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. సో మీరు అందరూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు కాబట్టి అది జస్ట్ వాళ్ళ ఒక టాలెంట్ చూపించుకొని వాళ్ళు షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు డిటిఎస్ని అలాగే డాల్బీ అట్మాస్ని మీరు బాగా కన్సిడర్ చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే మీరు కన్సిడర్ చేసుకొని మీరు ప్రతి ఒక్క సినిమాని మీరు డాల్బీ అట్మాస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను మీకు కొద్దిగా లేట్గా చెప్తాను కాబట్టి ల్యాగ్ అవుతుంది, కాబట్టి మీరు దయచేసి అనుకో, ఎందుకంటే ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సరిగ్గా చెప్పను. సో ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీకోసం చేస్తాను. సో ఇంకా మనం దీని పరంగా కావచ్చు, ఇంకా దాని పరంగా కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మనకి స్టీరియో సౌండ్ అంటే స్టీరియో సౌండ్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఓన్లీ ఈ 2 సైడ్స్ వచ్చింది అంతే, మీకు ఇటు పక్క ఏం పడదు, ఓన్లీ 2 సైడ్స్ అంతే. అదే స్టీరియో సౌండ్ అంటే. స్టీరియో సౌండ్ నార్మల్ జస్ట్ అంతే. సో యూట్యూబ్లో మీరు యూట్యూబ్లో ప్లే చేసే ప్రతి వీడియో అనేది స్టీరియో సౌండే. మీరు వాళ్ళు డిటిఎస్ డాల్బీ అట్మాస్ వాడినా సరే అది ఆటోమేటిక్గా యూట్యూబ్ వాళ్ళు స్టీరియోలో కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసి మీరు ప్లే చేస్తే మీకు ఈ 2 పక్కలే మీకు వినపడుద్ది. సో మీరు ఖచ్చితంగా అయితే 5.1 అంటే మీకు హోమ్ థియేటర్స్లో యూస్ చేసేది 5.1 అంటే ఇలా గిర్రని తిరుగుతూ ఉంటుంది డిటిఎస్ లాగా. సో డాల్బీ అట్మాస్ కూడా మీరు గిర్రని తిరిగిద్ది అన్నారు, డిటిఎస్ కూడా మీకు రెండు గిర్రని తిరిగిద్ది అన్నారు. ఇప్పుడు 5.1 కూడా మీరు చుట్టూ తిరిగిద్ది అంటున్నారు. మరి ఈ మూడు ఒకటే కాదు సార్ అని అడగచ్చు. 3 అయితే ఒకటి కాదు. నేను చెప్పాను డిటిఎస్ అనేది డిజిటల్ సౌండ్, డాల్బీ అట్మాస్ అనేది 3D సౌండ్. 5.1 అనేది అది 3D, అది కూడా డిటిఎస్ లాగే, కానీ డిటిఎస్ కాదు. అదేందా డిటిఎస్కి తక్కువ అంతే. డిటిఎస్ వేరు, ఇది వేరు. సో చాలామంది అయితే ఇక్కడ సపోజ్ మేము ఒక రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్ తీసుకున్నారండి. సో అటుపక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అటుపక్క ఒక స్పీకర్ పెట్టుకోండి, ఇటు స్పీకర్ పెట్టుకోండి, అటు స్పీకర్ పెట్టుకోండి. సో మీకు డిఫరెంట్గా మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు, చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది ఇలా. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా యాంగ్జైటీ వచ్చింది, ఇంకా సినిమా బాగా మంచి ఊపు వచ్చింది సినిమా. సో సినిమాలో చెప్తున్నాను, సౌండ్ ఉంటేనే సినిమా, లేకపోతే లేదు. అది సడన్గా ఇప్పుడు గూస్ బంప్స్ వచ్చే సీన్ ఏది ఉందంటే ఆ గూస్ బంప్స్ ఆ సీన్ని గూస్ బంప్స్ తెప్పించేది ఎవరంటే సౌండ్. సో సౌండే మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాయిస్ కూడా స్టీరియోనే. సో మీరు
ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే మీకు ఈ రెండు పక్కల వినపడుతూ ఉంటుంది. ఫోన్ అయితే మీకు ఇటు పక్క వినపడుతూ ఉంటుంది అంతే. అంతేగాని దాని నుంచి డీటెయిల్స్లో డాల్బీ అట్మాస్ అయితే కాదు నా వీడియో వచ్చి. మరి మనం డాల్బీ అట్మాస్ ఎలా చేయాలి, డీటెయిల్స్ ఎలా చేయాలి, మన వీడియోస్కి ఎలా చేయాలి అనేది మీరు అడగచ్చు. సో వాటికి ఆర్టిస్టులు సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు. సో వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళకి మనీ అవుతాయి, చాలా కాస్ట్ అవుద్ది. సో వాళ్ళ కాంటాక్ట్ అయితే మీకు ఖచ్చితంగా అయితే మీరు మీ యొక్క ఆడియోని, మీ యొక్క మూవీని కన్వర్ట్ చేసుకోవచ్చు డిటిఎస్లోకి, డాల్బీ అట్మాస్లోకి. వాళ్ళు మిక్సింగ్ చేస్తారు, దాన్ని మిక్సింగ్ అంటారు. సో మిక్సింగ్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళకే తెలుసు అది. సో మీరు మిక్సింగ్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే మంచి జాబ్ అది. సో ప్రతి ఒక్క చాలా సినిమాలు వస్తాయి మీకు డాల్బీ అట్మాస్ చేయమని. సో మంచి డబ్బు వచ్చింది. సో నేర్చుకోండి, అది ఒక ఆర్టే. సో అందరూ సినిమా అంటే డైరెక్టరు, హీరో అంతే, ఇంకేవి మిగతా అన్నీ జాబులు కాదు. సో వీటిని కూడా ఒకసారి చూడండి, ఒకసారి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఓకేనా? సో 5.1 అంటే మీరు చూస్తున్నారు హోమ్ సౌండ్. హోమ్ థియేటర్స్ ఉంటాయి మీ ఇంట్లో. సో అవి కూడా మ్యాక్సిమం అయితే స్టీరియో సౌండే. మీరు స్పీకర్స్, హోమ్ థియేటర్ స్పీకర్స్ కొనేటప్పుడు అడగాలి వాళ్ళని, అంటే ఇవి 5.1 సపోర్ట్ చేస్తా లేదా అని అడగాలి. వాళ్ళు 5.1 చేస్తా అంటే మీరు అవి కొనుక్కోండి. లేదు స్టీరియో సౌండ్ జస్ట్ నార్మల్గా అన్నింటిలో ప్లే అవుతూ ఉంటుంది ఒకేసారి అంతే. అది మీరు తీసుకోమని వేస్ట్. అది మ్యాక్సిమం అయితే 5.1, హోమ్ థియేటర్స్ అయితే 5.1 తీసుకోండి. మీరు అలాగే టీవీస్ కావచ్చు, టీవీస్ మీరు టీవీస్ కొనుక్కుంటారు, ఆ టీవీస్లో వచ్చే సౌండ్ కూడా స్టీరియో సౌండే. సో కొన్నిటికే డాల్బీ సరౌండ్. సో మీరు స్టీరియో అయితే మ్యాక్సిమం నార్మల్గా అయితే స్టీరియో, థియేటర్స్కి అయితే డిటిఎస్, డాల్బీ అట్మాస్, హోమ్ థియేటర్స్కి అయితే 5.1 అది. సో మీరైతే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీరు గమనించాలి ఈ పాయింట్ని. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం ఇంకా కొద్దిగా కంటిన్యూ చేద్దాం. దీని తర్వాత ఇంకా మనం డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు ఎలా వస్తాయి, అలాగే సినిమా వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి, అలాగే అమెజాన్, నెట్ఫ్లిక్స్, G5 వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ 10 to 15 మినిట్స్లో మీకు కంప్లీట్ చేస్తాను. ఇది కూడా మీరు ఈ వీడియో మీకు పూర్తి నాలెడ్జ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోని చూడండి. ఓకే, ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్స్ అలాగే సినిమా థియేటర్ వాళ్ళకి మనీ ఎలా వస్తాయి సినిమాస్ ద్వారా. సో సినిమా రిలీజ్ అవడం ద్వారా చాలామంది ఆ థియేటర్ వాళ్ళకి అలాగే డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు ఎలా వస్తాయని చాలామందికి తెలియదు. సో నేను ఇప్పుడు మీకు చెప్తాను కూడా, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను వాళ్ళకి మనీ ఎలా వస్తాయో. సో ఫస్ట్ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, సపోజ్ ఒక సినిమా అంటే ఏదో ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి. సో సినిమా అనేది ఫస్ట్ ఒక థియేటర్లో ప్లే చేస్తారు. సో మీరు ఒక థియేటర్లో ప్లే చేస్తారు, అది పర్సనల్ థియేటర్లో. అది ఎందుకు ప్లే చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్స్. సో డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చి ఆ థియేటర్లో కూర్చుంటారు. సో అక్కడ వాళ్ళ సినిమా ప్లే చేస్తారు. సో ఆ డిస్ట్రిబ్యూటర్స్ చూస్తారు. సో చూసిన తర్వాత మొత్తం చూసిన తర్వాత నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు సినిమాని. సో వాళ్ళే కొనుక్కుంటారు. సో ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆ సినిమాని కొనుక్కుంటారు, రైట్స్ని. సో తీసుకుంటారు. సో డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళి ఆ థియేటర్ వాళ్ళకి అమ్ముతారు. సో థియేటర్ వాళ్ళు కొనుక్కుంటారు. సో థియేటర్ వాళ్ళు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ప్లే చేస్తారు కదా. సో అప్పుడు ఆ టికెట్స్ ద్వారా వచ్చిన మనీని డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం తీసుకొని మిగతా సగం సినిమా వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ప్రాసెస్. సో చాలామందికి తెలియదు ఈ విషయం. సో డిస్ట్రిబ్యూటర్సే సినిమా వాళ్ళు కూడా, సినిమా థియేటర్ వాళ్ళు కూడా. సో డిస్ట్రిబ్యూటర్సే సినిమా హాల్ మెయింటైన్ చేస్తుంటారు. సో ఇలా 50-50 షేర్ లేకుండా అలాంటి ప్రాబ్లం లేకుండా సో వాళ్ళే సినిమా థియేటర్లు కట్టేసి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్ అయిపోయి వాళ్ళకి సినిమా థియేటర్లు ప్లే చేసుకుని మనీ సంపాదించేస్తున్నారు. సో ఇది ఈ ప్రాసెస్. అంటే మన సినిమా ద్వారా మనకి ఎలా వస్తాయి అనేది. సో మీకు ఒక విషయం తెలుసు, అది ఇదో ఇంకా హీరోకి అలాగే డైరెక్టర్కి అయితే ప్రొడ్యూసర్కి సంబంధం లేదు ఇంకా. సో వాళ్ళకి రూపాయి కూడా రాదు. సో వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ సరే వాళ్ళకైతే మనీ వచ్చేస్తుంది, స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. సో అది ఫ్లాప్ అయితే వాళ్ళకి ఇంకా రెమ్యునేషన్ రాదు. సో అది తక్కువ వచ్చింది అది ఏమి ఉండదు. వాళ్ళు సేఫ్ అయిపోతారు, అందుకే వాళ్ళ సినిమాలు తీస్తుంది. సో ఫ్లాప్ అయిన తర్వాత అయితే ఎవరు నష్టపోతారంటే డిస్ట్రిబ్యూటర్సే నష్టపోతారు. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు ఇంకా అంతే. సో డిస్ట్రిబ్యూటర్స్ వల్లనే
ప్రొడ్యూసర్ నిలుస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ప్రొడ్యూసర్సు అలాగే డిస్ట్రిబ్యూటర్సు అలాగే సినిమా థియేటర్ వాళ్ళు ఒకటే. సో ఇలా మళ్ళీ ప్రొడ్యూసర్కి మళ్ళీ 3 ఒకటే ప్లే చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే రేపు పొరపాటున సినిమా ఫ్లాప్ అయిందంటే వాళ్ళకి చాలా నష్టపోతారు. సో వాళ్ళు మనీ కోసం, ఎక్కువ మనీ కోసం వాళ్ళు ఆశపడి వాళ్ళు 3 క్యారెక్టర్లు ఒకరే ఉంటారు. సో రేపు పొరపాటున సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళకే నష్టం వచ్చింది. సో మనం ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే మీరు 1-2 సార్లు ఆలోచించామండి. సో 1-2 సార్లు ఏ సినిమా తీసుకుంటే మనకి ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యిద్దిరా అంటేనే అప్పుడు మీరు ఆ సినిమా కొనాలి. మీరు జస్ట్ అతను పలానా ఫేమస్ డైరెక్టర్ తీశాడు, అలాగే పలానా ఫేమస్ హీరో చేశాడంటే గుడ్డిగా కొనేసారు అనుకుంటే అంతే. సో ఎప్పుడు నమ్మకం పెట్టుకోకండి. సో మనకైతే మనం డిస్ట్రిబ్యూటర్స్ అలాగే సినిమా వాళ్ళు మనకి ఎలాగా వాళ్ళకి ఎలా మనీ వస్తాయో, సో ప్రతి సినిమా స్టార్ట్ రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు సినిమా ఒక థియేటర్లో ప్లే చేస్తారు, డిస్ట్రిబ్యూటర్స్ పిలిచి ఒక థియేటర్లో ప్లే చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే మొత్తం సినిమా ప్లే చేయకుండా జస్ట్ గ్లిమ్స్ లాగా మధ్యలో చూపించడం ఏదో ఒకటి చేస్తారు. మొత్తానికి అయితే డిస్ట్రిబ్యూటర్స్ చూపిస్తారు, ఒకసారి ప్రివ్యూ చూపిస్తారు. సో వాళ్ళకి ఆ ప్రివ్యూ నచ్చితే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుంటారు. సో కొనుక్కుని వాళ్ళు అమ్ముకుంటారు, సినిమా థియేటర్ వాళ్ళకి అమ్ముకుంటారు. సో సినిమా వాళ్ళు టికెట్ ద్వారా వచ్చాడు మనీ అంతా ఈ సినిమా వాడు డిస్ట్రిబ్యూటర్ పంచుకుంటారు. సో ఇంకా ప్రొడ్యూసర్కి కూడా వాళ్ళు షేర్ చేసుకునే ఒక ఛాన్స్ కూడా ఉంది. సో అదంతా ముందే డీల్ చేసుకుంటారు. సో ఇంకో కేసు ఏంటంటే సినిమా థియేటర్ వాడు డిస్ట్రిబ్యూటర్ ఒకటే ఉంటారు. సో అలా షేర్ చేసుకోకుండా ఇంక వాళ్ళ థియేటర్ వాళ్ళే ఓనర్ అయ్యి ఉండి వాళ్ళ థియేటర్లోనే వేసుకుంటారు డైరెక్ట్గా. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మనీ వచ్చింది. సో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకో స్టెప్ ఏంటంటే ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ అలాగే థియేటర్ వాడు ఒకటే అయి ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా డిస్ట్రిబ్యూటర్కి మళ్ళీ థియేటర్కి అయితే మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతా వాళ్ళు తీసుకోవచ్చు ప్రొడ్యూసరే. సో సింపుల్ ప్రాసెస్, ఇది చాలా మంది తెలియదు ఇది. సో అందుకే వాళ్ళు ఈ బిజినెస్ చేసేది. సో మీకు ఇంకా దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో మీకు డిటిఎస్, డాల్బీ అట్మాస్, అప్పుడు ఇది 5.1 స్టీరియో అవన్నీ సౌండ్స్ గురించి చెప్పాను కదా, దీని గురించి చెప్పాను కదా, ఏంటిది డిస్ట్రిబ్యూటర్స్ మనీ ఎలా వస్తాయి అనేది. సో అలాగే ఇప్పుడు నేను మీకు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో, G5, ఆహా యాప్, ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటికి మనీ ఎలా వస్తాయి, వాటిలో కొన్ని వేల సినిమాలు అప్లోడ్ అవుతుంటాయి రోజు. సో కొత్త సినిమాలన్నీ అప్లోడ్ చేస్తుంటారు నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో. సో వాళ్ళకి భారీగా ఆ రైట్స్ కొంటారు, ఆ సినిమా రైట్స్ కొని శాటిలైట్ రైట్స్ కొని వాళ్ళొక అమెజాన్లో అయితే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తారు. దానివల్ల ప్రాఫిట్ వచ్చిద్దా లేదా, ఎలా వచ్చింది ప్రాఫిట్? సో దాని మీద ఏ యాడ్స్ ప్లే అవ్వవు. సో ఆ వీడియోస్ మీద యూట్యూబ్ ఉందనుకోండి, సో యూట్యూబ్ మనం వీడియోస్ పెట్టడం వల్ల మనకి మనీ ఎలా వస్తుందంటే ఆ వీడియో మీద యాడ్స్ ప్లే అవ్వడం వల్ల మనకైతే మనీ వస్తుంది. కానీ అమెజాన్లో వాటిలో అయితే మనకి యాడ్ అయితే ప్లే అవ్వదు, డైరెక్ట్గా ఆఫ్లైన్లో మూవీ ప్లే అయిపోద్ది. కానీ వాళ్ళకి మనీ ఎలా వస్తాయి కదా, నేను మీకు ఇప్పుడు చెప్తాను. వాళ్ళకి మనీ ఎలా వస్తాయో సింపుల్గా వాళ్ళు వాళ్ళకి నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ మీదే వాళ్ళకి మనీ వస్తాయి. సపోజ్ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, సో ఈ సినిమా కొంతమంది ఆడియన్స్ ఈ సినిమా అంటే బాగా ఇష్టం, మిస్ అయిపోయి ఉంటారు, థియేటర్లో మిస్ అయిపోయి ఉంటారు. సో ఈ సినిమా అమెజాన్ వచ్చిన తర్వాత ఈ సినిమా వచ్చింది అలాగే చూడాలరా, సో ప్రైమ్ తీసుకోవాలరా, ప్రైమ్ చాలా బాగుంది, చాలా సినిమా రిలీజ్ చేస్తాడని చెప్పి వాళ్ళకి థాట్ వచ్చేటట్టు చేస్తుంది ఆ ప్రైమ్ అనేది. సో ఆటోమేటిక్గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు ఆ సినిమా ద్వారా. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెట్టిన మనీ వాళ్ళకి వచ్చేస్తుంది, సబ్స్క్రిప్షన్ ఇంకా ఎక్కువే వచ్చింది. సో అందుకే వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు. దీన్ని ఓటీపీ ప్లాట్ఫామ్ అంటారు ఈ బిజినెస్ని, ఓటీపీ బిజినెస్. సో ఒకవేళ మీరు మీ యొక్క ప్రొడ్యూసర్ కానీ మీ యొక్క ప్రొడ్యూసర్ ఆ యొక్క సినిమాని థియేటర్ రిలీజ్ చేయలేకపోతే నష్టపోతారు. సో కానీ ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళకి నష్టం అనేది లేదు. వెంటనే మీరు థియేటర్లు కాకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేయచ్చు. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో వాళ్ళైతే రైట్స్ కొనుక్కుంటారు కాబట్టి మీరు పెట్టిన మనీ మీకు వెనక్కి వచ్చేస్తుంది. సో మీ ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి ఒకటే కాదు, ప్రొడ్యూసర్ ఇంకా శాటిలైట్ రైట్స్ అమ్ముతాడు, ఇలా ఓటీటీ రైట్స్ అమ్ముతాడు, చాలా అమ్ముతాడు. సో మ్యూజిక్ అన్నీ చాలా ఉన్నాయి కనెక్షన్స్. అందుకే ప్రొడ్యూసర్ అంటే మామూలు విషయం కాదు.
సో అతనికి హిట్ అయితే మంచిదే, ఫ్లాప్ అయితే అంత బొక్కే. సో మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. టిక్టాక్ యూట్యూబ్ వాటికైతే మనకి టిక్టాక్ అయితే మీరు ఎన్ని వీడియోస్ పెట్టినా సరే రూపాయి కూడా రాదు, జస్ట్ ఫన్ కోసమే. యూట్యూబ్ అంటే మనం వన్స్ 1K సబ్స్క్రైబర్స్ అలాగే 4K వాచ్ అవర్స్ రీచ్ అయితే మన వీడియోస్ మీద యాడ్స్ అయితే ప్లే అవుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా మన మనీ అయితే వస్తాయి. సో దానివల్ల యూట్యూబ్ వల్ల అయితే మనకు లాభం ఉంది. ఇంకా మనకి అమెజాన్, నెట్ఫ్లిక్స్, G5, ఆహా ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, సో వాటికైతే వాటి యొక్క సబ్స్క్రిప్షన్స్ ద్వారా అయితే వాళ్ళకైతే మనీ వస్తుంది. సో అంతేగాని వాళ్ళకైతే రావు. అమెజాన్ యాప్ ఉంది, చాలా ఉన్నాయి వాళ్ళకి. పెద్ద నెట్వర్క్ ఉంది, లార్జర్ నెట్వర్క్ ఉంది. నెట్ఫ్లిక్స్ అయితే ఓన్లీ నెట్ఫ్లిక్స్ యాపే. అమెజాన్కి చాలా పెద్ద లార్జర్ నెట్వర్క్ ఉంది. సో అందుకే వాళ్ళ బిజినెస్ అయితే బాగా నడుస్తుంది ఈ మధ్య ఇండియాలో ముఖ్యంగా. సో వాళ్ళు ఇప్పుడైతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అయితే దేనికైతే తిరుగులేదు అసలు. సో మ్యాక్సిమం అయితే వాళ్ళు ఇలా సబ్స్క్రిప్షన్స్ మీద అయితే వాళ్ళు మనీ గెయిన్ చేస్తున్నారు. సో చూసారు కదా, నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ డాల్బీ అట్మాస్ 5.1 స్టీరియో అని చెప్పాను. అలాగే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ థియేటర్ వాళ్ళకి మనీ ఎలా వస్తాయి అనేది చెప్పాను. ఇప్పుడు వచ్చాము ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, వాటి వల్ల మనకి మనీ వాటి వల్ల వాళ్ళకి మనీ ఎలా వస్తాయి అనేది నేను చెప్పాను. సో ఇంతే సింపుల్గా అయిపోద్ది. సో దీని ద్వారా ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా చూస్తే మీరు తెలుసుకుంటారు. సో ఇదని చాలామంది తెలియదు, చాలామంది ఇప్పుడు అనుకుంటూ ఉంటారు, సో మనీ ఎలా వస్తాయి అబ్బా, సినిమా థియేటర్ నుంచి మనీ ఎలా వెళ్తాయి అబ్బా అని అనుకుంటూ ఉంటారు. సో ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తుంది నేను అనుకుంటున్నాను. సో ఇంకా దీని వరకు ఏంటి ఉంటుంది కింద కామెంట్స్ అడగండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేయగలను. సో ఇంకా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు సినిమా గురించి సినిమా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి కావచ్చు షేర్ చేయండి. సో వాళ్ళు చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. సో నాకు వ్యూస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇది ఎవరికే చేయట్లేదు కాబట్టి మీకోసం చేస్తాను కాబట్టి షేర్ మాత్రం చక్కగా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, నమస్కారం. అలాగే మన సినిమాకి మనం లైటింగ్ ఎలా పెట్టుకోవాలో మీకు చెప్తాను. లైటింగ్ అంటే ఏంటి అసలు, సో దాని ద్వారా మన సినిమాకి ఏం బెనిఫిట్ వచ్చిందో నేను చెప్తాను. సో చాలామంది సినిమా వాళ్ళు లైటింగ్ అయితే వాళ్ళు బాగా మెయిన్గా చూసుకుంటారు. సో వాళ్ళ సినిమాకి స్టోరీ ఎంత ముఖ్యమో, స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో, డైలాగ్స్ అంత ముఖ్యం, అలాగే కెమెరామెన్ కూడా అంత ముఖ్యం. సో విజువల్స్ అంత ముఖ్యం. సో చాలామంది తెలియని ఇదే, ఎవరో చేతిలో కెమెరా వచ్చిన వెంటనే నేను ఇంకా డిఓపి అయిపోతా, డిఓపి అంటే ఇంతేనా అనుకుంటారు. డిఓపి అంత కష్టం ఇంకోటి ఉండదు. సో వాళ్ళు డైరెక్టర్లకైనా లేకపోతే హీరోలకైనా కొద్దిగా రిలాక్స్ ఉంటుంది. కానీ వాళ్ళైతే అంటే కొన్ని సీన్స్ వాళ్ళు ఉంటారో ఉండరు. సో ఈ డిఓపి అయితే ప్రతి ఒక్క సీన్లో వాడు షూట్ చేయాలి. సో ఎండలో పని చేయాలి. సో దీనివల్ల ఏంటంటే డిఓపికి చాలా అలసిపోతాడు రోజుకి. సో కానీ ఎక్కువ అమౌంట్ అయితే పే చేస్తారు. సో డిఓపి అంటే అతనికి ఫస్ట్ టాలెంట్ ఉండాలి. అంటే కెమెరామెన్ ఒక చిత్రాన్ని ఎలా చూపించాలనేది అతనికి ఉండాలి మైండ్లో. సో ఎలా మూవ్ చేయాలి, సో ఇలా జిగ్జాగ్ ఎలా మూవ్ చేయాలి, ఒక ఫైట్ సీన్ చేసేటప్పుడు, ఒక ఫైట్ సీక్వెల్ చేసేటప్పుడు ఎలా మూవ్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు వాళ్ళు దాన్ని డిఓపి అంటారు. సో చేతిలో కెమెరా వచ్చినట్టే ఏదో ఒక షాట్ని షూట్ చేసినట్టే నేను డిఓపి అని ఫీలింగ్లో ఉంటారు చాలామంది. వాళ్ళు డిఓపి కాల్ కింద కూడా పనికిరారు వాళ్ళు. సో చూసుకోండి, అది జస్ట్ నార్మల్గా ఎవడైనా దిగలడు, కానీ విజువల్స్ ఇచ్చేవాడే డిఓపి. సో మీరు ఆడియన్స్ అదొక సినిమా చూసేటప్పుడు అందులో విజువల్స్ కనపడాలి. అబ్బా ఏం క్వాలిటీ రాసి ఏం తీసాడు రా ఇది షార్ట్ కెమెరామెన్, అబ్బా అసలు ఏముందరో క్వాలిటీగా, అది అలా అనుకోవాలి. అప్పుడే మీరు డిఓపి అన్నట్టు. అది ఇప్పుడు RRR టీజర్ రిలీజ్ అయింది, చూసారా విజువల్స్ ఎలా ఉన్నాయో. సో ఆ డిఓపి వల్లే. సో డిఓపి అంటే అలా ఉండాలి. సో సినిమాలు కూడా అంతే, అలాంటి మంచి మోస్ట్ టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు. అందుకని నేను చెప్తాను, డిఓపి మీద మీరు డిఓపి అవ్వాలనుకుంటే కరెక్ట్గా మీరు ఖచ్చితంగా దాని మీద పట్టుబట్టాలి, ఖచ్చితంగా సాధించాలి. మళ్ళీ డిఓపి అనేసరికి వాళ్ళు విజువల్స్ అంటే ఏంటని అడగచ్చు. అంటే ఒక చిత్రాన్ని ఎంత నీట్గా చూపించాడు, ఎంత నీట్గా ఏ యాంగిల్లో చూపించాడు అనేది ముఖ్యం. సో ఎంత క్వాలిటీగా చూపించాడు, నాయిస్ ఉండకూడదు.
సో నాయిస్ ఉండకూడదంటే ఏంటి, లైటింగ్ ఉండాలి. సో లైటింగ్ కూడా మీరు అంతా లైటింగ్తో లైట్ మీద అంతా మీరు అనుబంధంతో ఉండాలి అసలు. సో సపోజ్ అక్కడ హీరోయిన్ నుంచి ఉన్నారు వాళ్ళ ముందు. సో వాళ్ళు ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో వాళ్ళు ఈ కెమెరా సరిగ్గా కనపడుతున్నారా లేదా చూసుకోవాలి. సరిగ్గా కనపడుతున్నారా అంటే క్వాలిటీ సరిగా ఉందా, అంటే నాయిస్ పడుతుందా, అంటే లైటింగ్ లేకపోతే నాయిస్ పడుద్ది. సో దానికి సరైన లైటింగ్ కానీ అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఇలా చూస్తే క్వాలిటీగా ఉండాలి. అబ్బాయి ఇదేంటి ఇక్కడ ఎంత క్వాలిటీ చూస్తుంది, మామూలుగా చూస్తే అంత క్వాలిటీగా లేదే అనిపించింది. సో అది లైటింగ్ అంతా పెట్టుకొని మనం షూట్ చేయాలి. సో అప్పుడే మనకి అప్పుడే సినిమా అనేది బాగా మంచి క్వాలిటీగా ఉంటుంది, ఆడియో అది వీడియో అనేది. సో రేపు ఎడిటింగ్ చేసేటప్పుడు కలరింగ్ చేయాల్సి వచ్చింది. సో అప్పుడు కలరింగ్ ఇంకా ఈజీ అయితే ఇంకా బాగా వచ్చింది కలరింగ్ అనేది. సో డిఐ అని వాళ్ళు చేస్తారు, డిజిటల్ ఇంటర్మీడియట్ అంటారు వాళ్ళని. సో వాళ్ళైతే చేస్తారు. సో దాని ద్వారా మీకు మీ ఆ సినిమా అనేది ఇంకా ఎక్కువ కలరింగ్ ఇంకా క్వాలిటీ అయితే తీసుకొస్తారు వాళ్ళు. సో ఇక్కడ మీరు ఎలా పడితే అలా చేస్తారంటే వాళ్ళు చేయలేరు కూడా. సో వాళ్ళు ఇంకా యావరేజ్గా అయితే చేయగలరు. మ్యాక్సిమం డిఓపికి అయితే ఈ పనే ఉంటుంది. డిఓపికి అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ షూట్ చేయటం అంతే. సో నీట్గా క్వాలిటీగా ఒక సినిమా అయితే ఎలా ఉంటుందో అలా షూట్ చేయాలి అంతే. సో మీరు డిఓపి కోర్సులు ఉంటాయి హైదరాబాద్లో, జాయిన్ అయిపోండి. వాళ్ళు నేర్పిస్తారు, ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు. సో అక్కడి నుంచి మీరు నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు, ముందు స్టెప్ వేయచ్చు. సో ఈ వీడియోలో మీకు చెప్తాను జస్ట్ అంతే. సో ఎలా ఉంటుందని సో చాలామందికి తెలియదు కూడా, అందుకే చెప్తాను. ఇప్పుడే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు తెలుసుకోండి, అప్పుడే వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మీద. ఎవరైతే సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అందుకే నేను ఎవరికే చెప్పను కూడా, వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. మనం లైటింగ్ ఎంత ఇంపార్టెంటో, డిఓపి ఎంత ఇంపార్టెంటో, అలాగే స్టోరీ బోర్డ్ కూడా ఎంత ఇంపార్టెంట్. సో రేపు ఒక సీన్ చేస్తున్నాం అంటే దాని స్టోరీ బోర్డ్ రాసుకోవాలి, స్కెచ్ గీయాలి. సో డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా మనిషి కావచ్చు, లేదా డిఓపి కావచ్చు. సో అంటే ఒక కెమెరామెన్కి అర్థం కావాలంటే, ఒక డిఓపికి ఆ సీన్ సిచ్యువేషన్ అర్థం కావాలంటే మనం చెప్తే అర్థమైంది, కానీ మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది అయితే అతనికి అర్థం కాదు. అతను వేరేలా ఊహించుకుంటాడు, మనం వేరేలా ఊహించుకునే ఛాన్స్ ఉంది, అయితే ఇద్దరు ఒకేలా ఊహించుకునే ఛాన్స్ ఉంది. సో అంతా మనకు తెలియదు కాబట్టి మనం స్టోరీ బోర్డ్ గీస్తే, స్కెచ్ గీస్తే అంటే ఈ లొకేషన్ ఇలా ఉంటుంది, ఇలా హీరో ఇలా వస్తాడు అంటే అది డిఓపికి చూపించామంటే డిఓపికి అర్థమైంది, ఓహో ఇది ఈ వ్యూలో ఆలోచిస్తున్నాడా, ఓకే మనం దీన్ని ఇప్పుడు ఎలా చూపించాలని చెప్పి డిఓపి దాని మీద వర్క్ చేస్తాడు. సో అప్పుడేంటంటే మీకు ఆ డిఓపికి డైరెక్టర్కి ఎక్కువ అండర్స్టాండింగ్ వచ్చింది, ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో కన్ఫ్యూజన్ లేకుండా అసలు డైరెక్టర్ ఏమైతే అనుకున్నాడో అదే అవుట్పుట్ అయితే డిఓపి అయితే తీసుకొస్తాడు. సో మీరు ముందే సినిమా చేయాలనుకుంటే మంచి డిఓపిని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మంచి కెమెరామ్యాన్ని. అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, అతను కొంచెం టాలెంటెడ్, అతను కొంచెం డెడికేషన్తో వర్క్ చేసే అతనైతే తీసుకోండి, డౌట్ లేకుండా. సో అతను బాగా వాడుకోండి, బాగా మంచి వర్క్ చేసుకోండి. సో అలా మంచి వర్క్ చేయడం వల్ల అతనికి పేరు వచ్చింది, మీకు పేరు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఖచ్చితంగా అయితే మనం మ్యాక్సిమం అంతా డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఇండస్ట్రీలోకి వస్తారు, డైరెక్టర్, హీరోయిన్ వస్తారు. ఖచ్చితంగా అయితే మనకి డిఓపి కూడా మంచి పోస్ట్, డిఓపి అలాగే లైట్ మ్యాన్, అలాగే డిఐ, ఎడిటర్ చాలా ఉన్నాయి. వాళ్ళకి చాలామంది తెలిసింది ఏంటంటే డైరెక్టర్, హీరో అంతే. ఇంకేవి మిగతావన్నీ ఇంకా మిగతావన్నీ మంచివి కాదు. లక్షలు సంపాదించవచ్చు, హీరోలు కోట్లు సంపాదిస్తారు. కానీ మనం ఈ డిఓపి కూడా మినిమం 50 లక్షల పైన ఉంటుంది, 50 లక్షలు అంటే ₹1,00,00,000 ఉంటుంది డిఓపి, ₹1,00,00,000 ఉంటుంది డిఓపికి. సారీ, డైరెక్టర్కి అయితే ఎక్కువ ఉంటుంది కోట్లలో, హీరోకి కోట్లో ఉంటుంది, డిఓపికి అయితే కోట్లో ఉంటుంది డిఓపికి కూడా. కానీ ఎడిటర్కి వాళ్ళకైతే లైట్ మ్యాన్కి అయితే లక్షల్లో ఉంటుంది నాకు తెలిసి. సో 50 lakhs అలా ఉంటుంది. సో చాలా నేను చెప్తాను పెద్ద సినిమాలకి. సో చిన్న సినిమాలకి అయితే ఏంటంటే కొంచెం తగ్గిద్ది అంతే. సో వాళ్ళకి సినిమా చేయాలనుకుంటే మీరు వాళ్ళొక్క డిఓపిస్ని హైర్ చేసుకోవచ్చు, హైదరాబాద్లో తిరుగుతుంటారు. సో వాళ్ళకి మేనేజర్స్తో మాట్లాడి వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళైతే హైర్ చేసుకోవచ్చు. సో మీరు అందుకే స్టోరీని స్క్రీన్ మొత్తం రెడీ చేసుకోవాలి, అప్పుడే మీకు వాళ్ళు డిఓపి వాళ్ళైతే మీ ఒక స్టోరీని అయితే ఒప్పుకుంటారు. లేకపోతే ఏ స్టోరీ లేకుండా డైరెక్ట్గా నోట్తో చెప్పారంటే వాళ్ళు అసలు ఒప్పుకోరు. మీరు స్టోరీ స్క్రీన్ ప్లే తీసుకుని చూస్తాను, సో అది నచ్చితే నేను చేస్తాను, లేకపోతే లేదు అంతే అని చెప్పి చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి
పర్ఫెక్షన్ ఉంటుంది స్టోరీ రైటింగ్ వల్ల. సో పర్ఫెక్షన్ అంటే మనం రేపు షూటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు అది. సో మనం మైండ్లో ఉంచుకొని ఇంకా మైండ్లో ఉంది కదా ఇంకెందుకు రే అని చెప్పి పథకంతో రాయలేదనుకోండి, రేపు మనకి ఏ సీన్ గుర్తుంటుందో మనకు గుర్తుండదు, మనకు తెలియదు. సో సీన్ అనేది పర్ఫెక్షన్ రాదు. సో వచ్చింది కానీ చాలా టైం వేస్ట్ అయింది. ఓకేనా? సో అందుకే నేను చెప్తున్నాను, మీరు మ్యాక్సిమం మీరు ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నా లేకపోతే ఒక డిఓపి అనుకున్నా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి అది. సో మీరు డిఓపి అంటే మీరు ఇంకా ఫోటోగ్రాఫ్స్ కానీ అన్నీ చేసి మీరు ఆన్లైన్లో పెడుతూనే ఉండాలి. సో అవి నచ్చి ఇంకా మేము ఎక్కువ మంది మిమ్మల్ని మీ యొక్క వాళ్ళ సినిమాలోకి తీసుకోవచ్చు మిమ్మల్ని డిఓపి లాగా. సో నేనేం చేస్తానంటే నా జాబ్ ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను. సో షార్ట్ ఫిల్మ్స్ అంటే నేను డిఓపి కూడా చేస్తాను. డిఓపి అంటే జస్ట్ షూట్ చేయటమే. సో మ్యాక్సిమం అయితే నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను కాబట్టి నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే చేస్తాను. సో అందుకే నేను దీని గురించి అయితే చెప్తున్నాను, అందుకే నేను ఛానల్ కూడా పెట్టాను. సో మీరు నా మీకు వీడియో అర్థమైతే ఖచ్చితంగా మాత్రం చెప్పాను కదా, లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు ఇంకా సినిమా గురించి ఎక్కువ చెప్తాను. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు నా ఛానల్ని మీరు ఒకసారి పట్టించుకోండి. ఖచ్చితంగా అయితే మీకు లైక్ వచ్చింది, షేర్ సబ్స్క్రైబ్ వచ్చింది. సో డిఐ అంటే డిజిటల్ ఇంటర్మీడియట్, కలరింగ్ డిజిటల్ ఇంటర్మీడియట్. అది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కలరింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వీడియో ఒక సినిమా కలరింగ్ అనేది ఎడిటర్గా వచ్చేసేది. డిఐ డిజిటల్ ఇంటర్మీడియట్ ఉంటారు, కలర్ డిజిటల్ ఇంటర్మీడియట్. వన్స్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అతను చేస్తాడు కలరింగ్ అనేది. సో కొంతమంది అయితే ఎడిటర్ కూడా చేస్తాడు కలరింగ్. సో అతను డిఐ తెలిసి ఉంటుంది కాబట్టి అతనే చేస్తాడు. సో కొంతమంది అయితే ఎడిటర్ అయితే జస్ట్ కలుపుతారు, అది కలిపి ఎఫెక్ట్స్ అని యాడ్ చేసి వదిలేస్తారు, ఇచ్చేస్తారు. ఇంకా కలరింగ్ అంతా వాళ్ళు చేసుకున్నారు డిఐ వాళ్ళు. సో దీన్ని బట్టి మీకు ఇంకా ఎక్కువైతే మీకు వచ్చింది. సో దీన్ని బట్టి అయితే మీకు డిఐ కూడా మంచి పోస్టే. సో కలర్ గ్రేడింగ్ అంటే మామూలు విషయం కాదు. ఒక సినిమాని మంచిగా అద్భుతంగా చెక్కడమే కలర్ గ్రేడింగ్. సో కలర్ గ్రేడింగ్ మీరు నేర్చుకోవచ్చు, యూట్యూబ్లో కూడా చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే వాళ్ళు ఫుల్గా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు నేర్చుకొని సెర్చ్ చేయండి. హౌ టు కలర్ గ్రేడ్ ద వీడియోస్ ఇన్ అడోబీ ప్రీమియర్ ప్రో, ఇన్ సోనీ వేగాస్, ఇన్ ఫైనల్ కట్ ప్రో, అండ్ హౌ టు బికమ్ డిజిటల్ ఇంటర్మీడియట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీకు ఖచ్చితంగా అయితే నెట్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, సెర్చ్ చేసుకోండి. మీరైతే వెనకడికైతే వేయద్దు, కాన్ఫిడెన్స్లో ఉండండి. ఖచ్చితంగా నేను వెళ్ళాలని చెప్పి అవ్వాలి, నేను పలానా డిఓపి అవ్వాలి, పలానా ఎడిటర్ అవ్వాలి, పలానా డైరెక్టర్ అవ్వాలి, పలానా హీరో అవ్వాలని చెప్పి కాన్ఫిడెన్స్ ఉండండి. కాన్ఫిడెన్స్ని ముందు అడిగేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, 100%. ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవుతారు. సో అలాగే మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి. సో మీరు తెలుగు కాకుండా మినిమం ఇంగ్లీష్ పక్కా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ అలాగే హిందీ కూడా నేర్చుకోండి, తమిళ్ కూడా నేర్చుకోండి. సో ఎందుకంటే మీరు హిందీ తమిళ్ నేర్చుకుంటే మీరు వాళ్ళొక ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసే అవకాశం కూడా ఉంటుంది మీకు. సో ఇంగ్లీష్ అయితే కంపల్సరీ, కానీ హిందీ తమిళ్ మీ ఇష్టం అది. సో మీకు రేపు వర్క్ చేయాల్సి వస్తే వాళ్ళు కూడా మీ వర్క్ చూసి పిలుస్తారు. అప్పుడు మీకు హిందీ తమిళ్ తెలియకపోతే మాత్రం మీకైతే మీరు సినిమా చేయలేరు, వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోరు. మలయాళం కూడా. సో ఇవన్నీ కళలన్నీ తెలిసి ఉండాలి. లేకపోతే మీరు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలోనే మీరు వర్క్ చేసుకుంటారంటే చేసుకుని ప్రాబ్లమే లేదు. ఓకేనా? సో చూసారు కదా ఇదే వీడియో. సో ఈ వీడియోలో మీకు చాలా చెప్పాను కాబట్టి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు చేస్తాను. నా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. నమస్కారం.